నాడు 3 ప్రధాన పత్రికలు ఉండేవి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, తర్వాత ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, విశాలాంధ్ర ఇలా ఉండేవి. అంతే. అందులో వేస్తేనే వార్త, లేదంటే లేదన్నట్లుగా ఉండేది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాయి. మొదట ఈటీవీ2 ఒక్కటే ఉండేది. తర్వాత కుప్పలు తెప్పలుగా ఛానల్స్ వచ్చాయి. తర్వాత వార్తల స్వరూపమే మారిపోయింది. డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వార్తల విధ్వంసం మొదలైంది. మీడియా ఇప్పుడు జనం మధ్యలోకి వచ్చేసింది. మీ ఇంట్లో ఏం జరుగుతుందో, పక్కనోడి ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతిదీ వార్తే. ఒకప్పుడు జర్నలిజం వార్తలు రాయాలంటే శిక్షణ ఉండేది, పద్ధతి ఉండేది, ఒక పరిణితి ఉండేది. కానీ నేటి కాలంలో ఏమి చదవని వాడు, జర్నలిజం విలువలు తెలియని వారు కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెడుతున్నారు. నిజానికి జర్నలిజం రంగులు మారిపోయింది. మీడియాలో వ్యక్తిగత హననం ఎక్కువైంది. రామోజీరావు గారు చెప్పినట్లు పత్రిక మీద రాళ్లు విసిరే వాళ్ళు మాత్రమే ఆ రోజు ఉండేవారు. కానీ నేడు పబ్లిక్ మీద రాళ్లు విసిరే వాళ్ళే ఎక్కువ. అందుకని నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తానని అనడానికి లేదు. అలా చేస్తే 10 మంది కాదు, ఊరంతా అనుకుంటారు.